మేడం, ఏమైంది? నిన్న కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది మేడం. హ్మ్. మా వైఫ్‌కి మెయింటెనెన్స్ పే చేయాలి పెర్ మంత్ 50,000 లెక్కని. హ్మ్. సో, అమౌంట్ ఉన్నాయి కదా అని ఒక 10 మంత్స్ అమౌంట్ ఒకేసారి 5,00,000 నేను పే చేశాను మేడం. హ్మ్. బట్ ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే నా దగ్గర ఇంకా డబ్బులున్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ మెయింటెనెన్స్ కింద అడుగుదామని వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది మేడం. హ్మ్. సో, మొత్తం ఒకేసారి పే చేశానా? తప్పు చేశానా మేడం? ఓకే. చేసినట్టే. ఎందుకో చెప్తా. ఓకే. సో, ఇక్కడ క్లయింట్ ఏం చేశాడంటే కోర్ట్ 5,00,000 మెయింటెనెన్స్ కట్టమని చెప్పగానే టక 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 ఎళ్ళేసి కట్టిండు. బట్ నేనేం చెప్తున్నానంటే ఎవరైనా సరే హస్బెండ్స్ లీగల్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా స్మార్ట్‌గా యూజ్ చేసుకోండి. ఎందుకు అంటే ఒకసారి మెయింటెనెన్స్ పే చేయగానే అరే! నేను చాలా మంచోడిని అనిపించుకోవడానికి కోర్ట్ ముందు ఆర్ ఫర్ ఎనీ రీజన్ ఈరోజు ఆర్డర్ ఇయ్యగానే రేపెళ్లి కట్టేయడం అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఎందుకంటే ఒక్కసారి మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత వెయిట్ చేయండి. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఏసే వరకు వెయిట్ చేయండి. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఏంటంటే ఏదైతే ఆర్డర్స్ వచ్చాయో ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఇస్తారు. అది వేసే వరకు ఆగండి. ఈ లీగల్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అయితదో అప్పుడు 5,00,000 కట్టాలి అన్న టైంలో పర్మిషన్ తీసుకోండి. నేను ఇప్పుడు ఓన్లీ 1,00,000 కట్టగలుగుతా అని చెప్పేసి జస్ట్ 1,00,000 కట్టేసి మిగతా 4,00,000 ఆపండి. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితుల్లో మీరు కట్టొచ్చు, కట్టకపోవచ్చు. లేని అప్పులన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడనో ఏమేమో చేసేసి ఆ లేని బర్డెన్ అంతా కూడా ఎక్కడి నుంచి ఆ మనీ అరేంజ్ చేసుకొని కష్టపడి ఇయ్యకుండా 1,00,000 ఇచ్చి ఇంకా 4,00,000 ఆపండి. టైం తీసుకోండి దానికి. దానివల్ల ఏంటంటే మొత్తం 5,00,000 తీసుకొని మీ వైఫ్ కూడా ఏం చేయలేరు కదా! 1,00,000 సరిపోతుంది అప్పటి వరకు. అట్లా కొంచెం 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 పేమెంట్స్ అనేది చేయండి. సో, జనరల్ కోర్ట్స్ ఏంటంటే పనిష్మెంట్ ఇవ్వదు. ఒకవేళ ఎవరైనా మెయింటెనెన్స్ కట్టకపోతే గనక కోర్ట్ ఏం ఆర్డర్ చేస్తదంటే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టుకోవడం ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి వైఫ్స్‌కి. సో, జనరల్లీ ఆ పనిష్మెంట్ మీద కోర్ట్స్ మనీ కట్టడం అంటే ఏదైతే పేమెంట్ ఉందో దాన్ని ప్రిఫర్ చేస్తది. పనిష్మెంట్ కంటే పేమెంట్ బెటర్ అని కోర్ట్ కూడా అనుకుంటది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వైఫ్ వేసిన మెయింటెనెన్స్ మనీ కోసం. సో, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మీకు పనిష్ చేయకుండా మెయింటెనెన్స్ కట్టండి అని చెప్పిద్ది. సో, 5,00,000లో మీరు 1,00,000 కట్టేసి ఊరుకున్నా సరిపోతుంది. సో, ఈ లీగల్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకొని మీ బర్డెన్‌ని తగ్గించుకోవడానికి ఇది నేను సలహా ఇస్తున్నాను. ఇది అందరికీ కూడా ఏంటంటే వైఫ్స్‌తో పాటు హస్బెండ్స్ కూడా బర్డెన్ తగ్గాలని చెప్పేసి ఇచ్చే సజెషన్. అండ్ లీగల్ ప్రాసెస్ మీ అందరికి తెలీదు కాబట్టి లీగల్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఇచ్చే సజెషన్ ఇది.